పెళ్లి. వయసు వచ్చిన ప్రతి ఒక్కడు గీతా గోవిందంలో విజయ్ దేవరకొండలాగా దీని గురించి కలలు కంటూనే ఉంటాడు. కానీ ఒక్కసారి చేసుకున్న తర్వాత ఈ కళ నిజం అవ్వకుండా ఉంటేనే బాగుండేది అనుకుంటాడు. అయినా మన డైరెక్టర్లు చాలా తెలివిగలోళ్ళు. హీరో హీరోయిన్ పెళ్ళవ్వగానే శుభం కాటేస్తారు కానీ వాళ్ళ పెళ్ళైన తర్వాత స్టోరీని సినిమా ఎవరు తీయరు. ఎందుకంటే లోపల ఏమున్నదో మొత్తం డొల్లే. మొదట్లో అరవింద్ స్వామిలా కనిపించిన మొగుడు తర్వాత ఆరో నరేష్ లా కనపడడం మొదలవుతుంది. ఇంకా వీళ్ళిద్దరి మధ్యన అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ కంటే ఘోరమైన బిజినెస్ డీల్స్ మొదలవుతాయి. హౌస్ ఈఎంఐ నువ్వు కట్టు, కార్ ఈఎంఐ నేను కడతా, కరెంట్ బిల్ నువ్వు కట్టు, వాటర్ బిల్ నేను కడతా. ఇక పోను పొద్దున్నే ఎవరిదారిని వాళ్ళు పోతారు, సాయంత్రం ఎవరిదారిని వాళ్ళు పడుకుంటారు. ఈ విధంగా పూర్తిగా రూమ్మేట్స్ లా మారుతారు. ఏళ్ళు గడుస్తున్న కొద్దీ ఒకరి మీద ఒకరికి ప్రేమానురాగాలు పెరిగేది ఒకే ఒక్క రోజు. అదే ఇద్దరు కూర్చుని ఒక ఫుల్లు కొట్టిన రోజు. వీళ్ళిద్దరూ ఒకరి మొహం ఒకరికన్నా స్విగ్గీ జొమాటో వాళ్ళ మొహం ఎక్కువ చూస్తూ ఉంటారు. ఒకే ఇంట్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫార్వర్డ్ చేసుకోవడం తప్ప వీళ్ళ మధ్య పెద్ద కమ్యూనికేషన్ ఉండదు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే అన్యోన్య దంపతులుగా వీళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ ఉంటుంది.